శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. మొత్తానికైతే పెద్ద సినిమాతో రామ్ చరణ్ గట్టెక్కాడని చెప్పొచ్చు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత పెద్ద హిట్ రామ్ చరణ్కి రాలేదు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చి అది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా మిగిలిపోయింది. అయితే బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో వచ్చిన పెద్ద సినిమా సహా నటి జాహ్నవి కపూర్ అంటే బాలీవుడ్ బ్యూటీ మన తెలుగు ఇంటి శ్రీదేవి బిడ్డని హీరోయిన్గా తీసుకొని ఆ ప్రకృతి అందాలతో పాటు జాహ్నవి కపూర్ని కొత్తగా చూపించారని చెప్పొచ్చు. అయితే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయ్యాయా మరి బాక్స్ ఆఫీస్ వద్ద రామ్ చరణ్కి కొత్త కలెక్షన్లు ఇచ్చాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో మన మిర్జాపూర్ హీరో అయిన శర్మ కూడా రామ్ చరణ్కి గట్టిపోట ఇచ్చాడని చెప్పొచ్చు. అంటే ఏ విధంగా అంటే ఈ సినిమా ప్రకృతి అందాలైన ఒక కొండ ప్రాంతంలో ఉంటుంది. ఆ కొండ ప్రాంతానికి ఎటువంటి బస్సు రైలు వంటి మార్గాలు కూడా ఉండవు. అయితే వీళ్ళు కొండ ప్రాంతాల్లో ఉండే కొంతమంది పెద్దలు అక్కడ స్ట్రైక్ చేస్తూ ఉంటారు. మాకు ఒక ట్రావెలింగ్కి ఏదైనా మాకు కావాలి అని వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటారు, కానీ గవర్నమెంట్ వాళ్ళని పట్టించుకోరు. ఇలా వాళ్ళు అణచబడతారు. అణచబడిన క్రమంలో కొండ ప్రాంతాల్లో ఉండే ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే ఆ జగపతి బాబు అక్కడున్న వారి హక్కుల పైన చాలా పోరాటం చేస్తాడు. ఆ పోరాటం చేసిన క్రమంలోనే జగపతి బాబు అల్లుడు రామ్ చరణ్ అంటే రామ్ చరణ్కి అమ్మ నాన్న ఎవరు ఉండరు. వాళ్ళ సొంత మామగా జగపతి బాబే అతన్ని హక్కున చేర్చుకొని పెంచుకుంటాడు. అంటే అమ్మ నాన్న ప్రేమ మొత్తం జగపతి బాబే చూపిస్తాడు. ఈ విధంగా సాగుతున్న మూవీలో అక్కడ ఉండే రౌడీ షీటర్ విలన్ మన ఎవరైతే మిర్జాపూర్ హీరో ఉండో అతను జాహ్నవి కపూర్ని టీజ్ చేస్తూ ఉంటారు. స్టోరీ ఈ విధంగా కొంచెం ఫస్ట్ హాఫ్లో లాస్ట్లో కొంచెం ల్యాగ్ అనిపించిన సెకండ్ హాఫ్లో మాత్రం ట్విస్ట్ అదిరిపోతుంది. అయితే ఈ పెద్ద సినిమాలో మన రామ్ చరణ్ క్రికెట్, రన్నింగ్, రెజ్లింగ్ ఆటల్లో తోపు ఉంటాడు. అయితే ఆ సరౌండింగ్స్లో కూడా రామ్ చరణ్ గేమ్కి పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. అయితే ఈ విధంగా ఒక మహిళను అంటే ప్రెగ్నెంట్గా ఉన్న మహిళను అక్కడ ఆమెకు ట్రీట్మెంట్ జరిగిపోవడం పోతూ ఆమె కొండ కింద ఉన్న సిటీకి వెళ్ళే క్రమంలో ఆమె మరణిస్తుంది. ఆ మరణించే క్రమంలో అక్కడున్న స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉంటారు. ఆ నిరసనలను కూడా గవర్నమెంట్ పట్టించుకోరు. అయితే ఎవరైతే ఈ రౌడీ షీటర్స్ కానీ గవర్నమెంట్కి కొంచెం సపోర్ట్గా ఉంటారు. ఆ క్రమంలోనే జగపతి బాబుని చంపేస్తారు. ఆ చంపేసిన క్రమం నుంచి స్టోరీ హైలైట్కి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత జాహ్నవి కపూర్, రామ్ చరణ్ వచ్చి మొత్తానికైతే వాళ్ళ ఊరికి కావాల్సిన సంపదని ఆయన సృష్టించుకొని ఊరికి న్యాయం చేసే విధంగా ఈ స్టోరీ వెళ్తుందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో కొంచెం ల్యాగ్ వెళ్ళినా శృతి హాసన్ పాట ఇచ్చే కిక్కు వేరే విధంగా ఉంటుంది. మరి సాంగ్స్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా పెద్ద హిట్ సాంగ్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ పెద్ద సినిమా మరి హిట్గానే వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు.